నమస్తే అండి. శ్రీదేవి సిరుల్లోకి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కూడా మరీ అద్భుతమైన ఒక కంటెంట్తో ఉన్న సబ్జెక్ట్తో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా తప్పకుండా చూడాలి. ప్రతి పదం మనసు పెట్టి వినండి. ఇదేదో సంస్కృతంలో చెప్పడం లేదు, అమ్మ భాషలో తెలుగులో చెప్తున్నాను. తప్పకుండా వినండి, మీ జీవితాలను ఉద్ధరించుకోండి. మీరు ఒక 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండండి. నేను అందుకనే 10 వీడియోలు చేయాల్సిన పని లేదు, కంటెంట్ బాగుంటే. అందుకే ఒకే వీడియోలో జననానికి మరణానికి మధ్య మానవ జీవితం ఎట్లా ఉండాలి, భగవంతుడు మనకేమి ఇచ్చిండు, దాన్ని ఎట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఒకే వీడియోలో నేను చెప్పాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను చెప్తున్నాను, తప్పకుండా మీరు వినాలి, మీ జీవితాలను ఉద్ధరించుకోవాలి. మొట్టమొదటగా మనకు భగవంతుడు ఇచ్చింది ఒక జన్మ, అంటే అన్ని జన్మల్లోకెల్లా ఉత్కృష్టమైన మానవ జన్మ కదా. ఈ మానవ జన్మలో కూడా ఏ ప్రాణికోటికి లేని ఒక బుద్ధిని, జ్ఞానాన్ని భగవంతుడు మనకిచ్చాడు. మనకిచ్చినప్పుడు ఆ బుద్ధి జ్ఞానాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాము? ఏమిచ్చాడు దేవుడు చెప్పండి ఒక మాట. మనకి భగవంతుడు ఏమిచ్చాడండి? ఒక జన్మ ఎత్తమన్నాడు. జన్మ ఎత్తిన తర్వాత కొంత పీరియడ్ వరకు మనం 20-22 సంవత్సరాలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటాము, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఆ తర్వాత వివాహం అనేది ఒకటి జరుగుతుంది. సృష్టి ధర్మం కదా, ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత మనకి ఆ కొత్త ఇంట్లో అడుగు పెట్టడము, కొత్త మనుషులు, కొత్త బంధాలు, ఇవన్నీ మనకు వస్తాయి కదా. ఈ జన్మ ఇచ్చి ఈ యొక్క సృష్టి కార్యం నిర్వర్తించే బాధ్యత ఇచ్చి ధర్మంగా బ్రతకమని చెప్పేసి, ధర్మమైన జీవితం గడపమని చెప్పేసి భగవంతుడు మనకిస్తే మనమేం చేస్తున్నామంటే నేను, నాది, అహం ఇలాంటి పదాలకు చాలా విలువిస్తున్నాం మనం. ఇలాంటి పదాలకు విలువిచ్చి చుట్టూన్న బంధాలన్నింటినీ దూరం చేసేసుకొని ఏం మిగులుతుంది మనకి? మనలో ఉన్న అహం ఒక్కటే మనకు మిగులుతుంది. ఈ అహంకారం మనం భగవంతుని దగ్గరికి వెళ్ళగలమా? భగవంతుడు మనల్ని ఇష్టపడతాడా? ఇష్టపడాడు కదా. అయితే దీనికి మనం ఏం చేయాలి? ఇంకోటి ఏంటంటే, భగవంతుని దగ్గరికి వెళ్తే అన్నీ అయిపోతాయా? కొంతమంది వెళ్ళి వెంటనే ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరుకుంటుంటారు కదా. నువ్వు కోరుకుంటే ఇచ్చేది కాదు. ఆయన అందరినీ సమదృష్టితోనే చూస్తాడు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. కర్మభూమి మనది. ఏంటి? మనము ఏ జన్మలో ఏ కర్మ చేసినామో ఆ కర్మానుసారాన్ని బట్టి మనం జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఇది 100% వాస్తవం. ఇది భగవంతుడే చెప్పిన మాట. భగవంతుడే చెప్పిన మాట అంటే మనం ఎందుకు వినమండి? భగవంతుడు ఎక్కడ ఉంటాడండి? భగవంతుడు పంచభూతాలు ఇచ్చిండు కదా మనకు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పృథ్వీ ఇవన్నీ మనకిచ్చాడు కదా. ఇందులోనే కదా ఇవన్నీ చూపించమంటే మరి చూపిస్తారా మీరు? గాలి కనిపిస్తుందా మనకి? మనకి పీల్చుకునే ఊపిరి కనిపిస్తుందా? అగ్నిలో చేయబెడతావా? మరి పెట్టలేం కదా. ఇవన్నీ ఈ రూపంలో పంచభూతాత్మికమైన దేహంలో అవన్నీ ఉండి వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తుంటే ఎక్స్ట్రా ఒక బుద్ధి యాడ్ చేశాడు భగవంతుడు మనకి. ఆ బుద్ధిని మాత్రం పక్కదోవ పట్టించేస్తున్నాం. ఇలాంటి పిచ్చి పోకడలకు వెళ్ళకుండా నిజమైన దైవభక్తి అంటే ఏంటి అంటే, వెళ్ళి రకరకాల కోరికలు కోరుకోవడం కాదు, ఒక్కటే వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి అంటే, ఎలా ప్రార్థించాలి అంటే, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అంటే ఒక అనాయాసంగా ఎవరిని కూడా మనం సేవ చేయించుకొని ఒక సులభమైన మరణం రావాలి. వినా దైన్యేన జీవనం, దేహి అని యాచించకుండా ఉండాలి. దేహము అంత్య సమయంలో ఈ జీవితం అంతా పోరాడుతూనే ఉంటాం కదా. కనీసం అంత్య సమయంలో నువ్వు నాకు గుర్తు రావాలి భగవంతుడా. తస్మాత్ కారుణ్య భావేన, ఒక కారుణ్య భావనతోని నన్ను రక్షించు అని ఆ జగన్మాతను, ఆ జనార్దనమూర్తినో ఎవరినో ఒకని మనం వేడుకోవాలి. ఇట్లా వేడుకుంటే ఏమవుతుందంటే, అన్యథా శరణం నాస్తి. చాలా జాగ్రత్తగా వినండి. చెప్తారు కానీ ఎవరు ఆచరించరు. 100కి 90 మంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అంటే నీవే నాకు దిక్కు, నీవు తప్ప వేరే శరణం లేదు అని అన్నంత మాత్రమున
ఆయన మనలో ఉండి చూసుకుంటారు. కానీ నేను ఇట్లా వేడుకుంటా, నేను రాగద్వేషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, ఇష్టం ఉన్నట్టు చేస్తా, అహంకరిస్తా, మోసం చేస్తా, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తా అంటే మాత్రం ఇది వేడుకున్నంత మాత్రం ఫలితం ఉండదు. ఇలా మనం భగవంతుని ప్రార్థించాలి. ఆ తర్వాత మన ఆచార వ్యవహారాలు ఎట్లా ఉండాలి. ఇదివరకు ఒకసారి నిండు పౌర్ణమి రోజు ఒక వీడియో చేశాను, ఆల్రెడీ అప్లోడ్ అయింది. అందులో ఏమని, మన శారీరక శుద్ధి అలాగే మన మానసిక శుద్ధి ఇవి రెండూ ఉండాలి. ఉదయం లేవగానే చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకోవడము, ఆ రోజంతా చక్కగా గడపడము, ఆ తర్వాత పడుకునే ముందు తనలో ఐక్యం చేసుకున్న ఆ శివయ్యను వేడుకొని రేపు ఉదయాన్నే నేను ఆరోగ్యంగా చూడాలని వేడుకుంటూ ఇలా ఉండడము, ఇది ఒక మంచి పద్ధతి. మంచి పద్ధతులే ముందుకే ఎందుకు చెప్తున్నానంటే, నేను మన శారీరక ధర్మాలన్నీ మనం కరెక్ట్గా ఒక మానసిక శుభ్రత స్వచ్ఛతతోని మనం నిర్వహించుకుంటూ పోతే ఆటోమేటిక్గా అంతఃకరణ శుద్ధి కూడా అవుతుందన్నమాట. ఇది సత్యం. తర్వాత ఇవన్నీ కావాలి అంటే నార్మల్గా చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు, ఏదో తక్కువ జ్ఞానం ఉంటుంది పాపం. వాళ్ళకి అందరికీ శాస్త్రాలు పురాణాలు అంటే తెలియదు కదా, ఏమీ తెలియదు కదా. కనీసం చదువుకున్న వాళ్ళు పురాణ పఠనం చేసి ఆధ్యాత్మిక విజ్ఞానం సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక విజ్ఞానం మాత్రమే సంపాదించుకోవాలి. మీరు ఇప్పుడు చదివే చదువులు కానీ ఏది కానీ అది కేవలము మీరు బ్రతకడానికే, మిమ్మల్ని ఒక 10 మందిలో గొప్పగా నిలబెట్టడానికి చదివే చదువులు కాదు అవి. నిజంగా చెప్పాలంటే మీరు గూగుల్లో డాక్టర్ అయాన్ కేసెస్ అని ఒకటి కొట్టండి మీరు. దాంట్లో ఏంటంటే పునర్జన్మ గురించి, పోయిన జన్మ గురించి కొన్ని కేసెస్ ఆయన స్టడీ చేస్తారు. నంబర్ ఆఫ్ కేసెస్. అంటే ఈ మన కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా మనం బ్రతుకుతాం కదా, అలాంటప్పుడు ఇప్పుడు అప్పట్లో ట్విన్ టవర్స్ కదా అవి పడిపోయినప్పుడు అందులో ఎవరు అందులో మరణించిన ఒక వ్యక్తి మళ్ళీ ఒక జన్మ ఎత్తిన తర్వాత ఆయన చెప్పారంట క్లియర్గా, ఇది మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే సైన్స్ కూడా ఒప్పుకుంటుంది ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని. ఆయన నేను పోయిన జన్మలో ఎక్కడున్నాను, ఏంటి, ఫలానా భార్య, భర్త, తల్లిదండ్రులు, నా పిల్లలు ఏంటి అని చెప్పారంట. మీరు అది గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అది తెలుస్తుంది. అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం తర్వాతనే ఇంకేదైనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మాతృభాష గొప్పదనం. ప్రతి పాయింట్ వినండి అమ్మ. ఎవరైనా అమ్మాయిలు, అబ్బాయిలు, మా జనరేషన్ వాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్క పాయింట్ వినండి. మాతృభాష గొప్పదనం. బ్రతికించడానికే పరాయి భాషలు. ఏది? భుక్తి కోసం, అంతే తప్ప ముక్తి కోసం కాదు. అమ్మను గౌరవించాలి, అమ్మ భాషను గౌరవించాలి. మీ పిల్లలకు మీరు ఏ స్టేట్లో ఉంటున్నా, మీకు సంబంధించిన మీరు ఎలాంటి రిలీజన్ అంటే మీ దాంట్లో మాతృభాష తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా ఏది ఉన్నా సరే మీ మాతృభాష యొక్క గొప్పతనాన్ని చెప్పండి. తప్పకుండా ఇంట్లో మీరు కానీ మీ బంధువులు వచ్చినా, మీ చుట్టుపక్కల స్నేహితులతో ఎవరితో అతి పోకడలకు వెళ్ళి ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, అదేదో గొప్ప అంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. నిజంగా వాళ్ళు ఏం గొప్పగా ఊహించుకోరు, పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. అది అవసరమా మనకి? కాబట్టి మాతృభాష గొప్పతనం అనేది 10 మందికి తెలియాలంటే మీరు అమ్మ భాషలోనే మాట్లాడాలి. అప్పుడే కదా ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది, మనలో ఉన్నది ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. అమ్మ భాషను నిర్లక్ష్యం చేసిన వాడు, అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము మీద తన్నే ఎవడైతే నీచుడు ఉంటాడో అలాంటి పిల్లలతో సమానం. కాబట్టి అమ్మ భాషను తప్పకుండా గౌరవించండి. ఏ స్టేట్స్లో ఎక్కడున్నా సరే అమ్మ భాష నేర్పండి, మాతృభాష నేర్పండి. అయిందా? తర్వాత పిల్లల్ని ఎట్లా పెంచాలి చెప్పండి. పిల్లల్ని చాలా గొప్పగా అదేదో క్రిస్టియానిటీ ఉన్న స్కూల్స్లో వేసేసి వాడు హల్లెలూయా అనడము, వాడు క్రిస్మస్ కేకులు కట్ చేయడము, తాతొస్తుండు అని ఇవన్నీ పెట్టుకోవడం, ఇది కాదండి గొప్పతనం. సనాతన ధర్మం ఇది చెప్పలేదు. సనాతనమైన ధర్మాలు మొత్తం అణువు జీవించుకున్న భూమి మనది, మన ఈ ధర్మభూమి. అలాంటప్పుడు ధర్మాన్ని మనం వ్యతిరేకిస్తే భగవంతుని దృష్టిలో ఉంటామా? మనము ఉండం కదా. అదర్ రిలీజియన్స్ ఈ పని చేయట్లేదు కదా. మరి మీ మతాన్ని, మీ ధర్మాన్ని మీరెందుకు అగౌరవపరుస్తున్నారు? పరచకండి. ప్రతిరోజు ప్రొద్దున లేవగానే వాళ్ళకి చక్కగా చెప్పాను కదా, బ్రష్ చేసుకొని ఉదకం నారాయణ స్వరూపం. ఉదకం అంటే వాటర్ నారాయణ స్వరూపం. కాబట్టి బ్రష్ చేసుకొని తప్పకుండా కొంత వాటర్ తాగి, ఆ తర్వాత కొన్ని పాలైనమన్నా తాగి, అప్పుడు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రంగా భగవంతుని దగ్గర ఏది గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం, నారసింహ మృత్యుంజయ మంత్రం
ఏది చెప్తారో ఒక 4-5 శ్లోకాలు, సరస్వతి నమస్తుభ్యం మాతన్న మామి కమలే కమలాయతాక్షి, ఇలాంటి ఒక 5 శ్లోకాలు తప్పకుండా వాళ్ళు అక్కడ పారాయణ చెయ్యాలి. అక్కడ భగవంతుని ముందు పారాయణ ఎవరైతే చేస్తారో తెలియకుండానే భగవంతుడు మనకి దగ్గరైపోతుంటాడనమాట. ఇవన్నీ భగవంతుని యొక్క గొప్పతనం. ఇది ఆయనను మనమే తెలియక, ఆయన తత్వం ఏంటో తెలియకున్నా సరే ఆయనకు దగ్గర కావాలని మనం ప్రయత్నిస్తాం చూడండి, ఆయనే మనకి దగ్గర అవుతాడు. అంత గొప్పవాడు భగవంతుడు, మామూలు మనిషి కాదు కదండి, ఆయన దైవం. సో అట్లా పిల్లల్ని మన ధర్మానికి అనుగుణంగా పెంచుతూ ఆ పిల్లల ముందు కూడా మీరు వేసుకునే వస్త్రధారణ కానీ, వేషధారణ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు కూడా పిల్లల ముందు ఎలా మాట్లాడాలి, పిల్లలు లేనప్పుడు ఏది మాట్లాడుకోవాలి, ఇవన్నీ మీరు ఆలోచిస్తూ ఆ పిల్లల్ని ధర్మ మార్గంలో పెంచాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ పుట్టాలి, ఇక్కడ పెరగాలి, తల్లిదండ్రులు జన్మ ఇవ్వాలి మీకు, వాళ్ళు నానా కష్టాలు పడి మిమ్మల్ని పెంచాలి, మీరు చక్కగా ఫ్లైట్లకి ఎగిరిపోవాలి. ఎంతవరకు నిజమండి ఇది, ఎంతవరకు వాస్తవం? మరి మీరు జన్మ ఇస్తే ఆ తల్లో తండ్రో మరణిస్తే మీకోసం ఫ్రీజర్లో పెట్టి ఉంచుతున్నారు. అసలు నన్ను అడిగితే ఉంచాల్సిన అవసరం లేదని నేను అంట. ఎందుకనంటే ఏదో ఒక బంధం ఈ రూపంలో వచ్చింది, వాడికి బాకీ ఉన్నాం, రుణపడి ఉన్నాం, వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ దాకా ఎందుకు, అమెరికాలో ఎందుకు, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అదే పని, వాడు రావడానికి టైం పడుతుంది ఇక్కడ కదా. కాబట్టి అంటే వీళ్ళకి కొంచెం తక్కువ, వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే ఇదే దేశంలో ఉంటే మీకంటూ చక్కగా హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ పెద్ద పెద్ద సిటీస్. అక్కడ జాబ్స్ చేసుకోరాదా, తల్లిదండ్రులకి దగ్గరగా ఉండరాదా? అవునా? మరి మమ్మల్ని ఎందుకు చదివించావు అని అంటే ఆ తల్లిదండ్రులకు ఒక ఆశ, మాలాగా కష్టపడొద్దు, మంచి చదువులు చదువుకోవాలని. కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ టీచర్స్ కూడా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ ఓన్లీ, అంతే. వాళ్ళు ఏమీ విలువలతో కూడిన విద్య బోధించడం లేదు. అందులో కెమిస్ట్రీ ఉందా, ఫిజిక్స్ ఉందా, బాటనీ ఉందా, జువాలజీ ఉందా, వీటికి సంబంధించిన విజ్ఞానం మాత్రమే చెప్తున్నారు. కానీ ఒకప్పుడు గురుకులాలు ఉండేవి. ఆ గురుకులంలో ఎలా ఉండేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్ మీద గురువుకి ఒక శ్రద్ధ అనేది ఉండేది. ఇతనికి ఏం చెప్పాలి, ఇతడు కొంచెం డల్గా ఉన్నాడు, ఇతనికి ఏమైనా బోధించాలి. అక్కడ గురుకుల విద్యాభ్యాసం ఎట్లా ఉండేదంటే అండి, మనిషి చిన్నప్పటి నుండి మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, కుటుంబం అంటూ మనకు ఒకటి ఇచ్చాడు కదా, కుటుంబ విలువలను ఎట్లా కాపాడాలి, మనని ఎట్లా కాపాడుకోవాలి, ఆ కుటుంబంలో ఉన్న బంధాల మధ్య సమన్వయం ఎట్లా ఏర్పరచుకోవాలి, దైవికంగా ధార్మికంగా ఎట్లా జీవించాలి, ప్రతి ఒక్కటి శాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్కటి బోధించేవారు. అప్పుడు ఆ గురువుకి శిష్యునికి ఇంత బాగా ఉంది. ఇప్పుడు ఉందా? అయితే స్టూడెంట్స్ గురువుని వాడు వీడని ఎగతాళి చేయడం, ఆ గురువులు కూడా ఏదో చెప్తున్నామా, వస్తున్నామా, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నామా, మాకేం పట్టి, ఇది కాదు కదండి విద్య. మరి ఇప్పుడున్న విద్య ఇలాగే తగలబడింది. కాబట్టి ఇప్పుడున్న యువత కనీసం ఇలాంటివన్నా నేర్చుకొని కొంచెం మీ పిల్లల్ని ఫ్యూచర్ జనరేషన్కి, దేశానికి ఒక కానుక ఇవ్వాలి, మీ మాతృభూమికి ఒక కానుకగా ఇవ్వాలి. అంతే తప్ప వాడిని అట్లా పడేయకూడదు, ఒక రాక్షసునిలాగా సొసైటీలోకి వదిలేయకూడదు. అది అలా పెంచగలగాలి పిల్లల్ని. అంటే రేపొద్దున మీరు ఏది చేస్తారో మీకు అది రిటర్న్ వస్తుందండి. మీరు తల్లిదండ్రులని గౌరవించడం నేర్పాలి, బంధుమిత్రుల్ని కలుపుకపోవడం నేర్పాలి. కుటుంబంలో ఎన్ని భేదాలున్నా ఏమున్నా ఇదే కదా కుటుంబం. ఈ కుటుంబంలో భేదాలు ఉన్నంత మాత్రాన వదిలేసి నా చుట్టుపక్కల ప్రపంచంతో అంతా బాగుంటా నేను అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? లక్షల మంది ఉన్నా నీ వాళ్ళు నీకు లేకుండా వెలితి నీకుండదా? నీకేదైనా తప్పనిపించినా నువ్వు క్షమించలేవా? ఎందుకు నీ సంస్కారం, ఎందుకీ చదువు, ఎందుకోసం? నువ్వు బ్రతకడానికేనా? నీ తల్లిదండ్రులు చదివించిన చదువు కేవలం నువ్వు బ్రతకడానికేనా? మరి నిజంగా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. నేను ఏమని అంటే, చాలా గొప్పగా అన్ని రకాలుగా ఆస్తిపాస్తులు ఇచ్చి ఇంకా పిల్లలకి అన్ని రకాలుగా ప్రొవైడ్ చేసే వాళ్ళకు విలువిస్తున్నారు పిల్లలు. అదే నానా కష్టాలు అంటే ఆహా ఓహో మా నాన్న అందరూ సరదాగా పార్టీలు, ఎంజాయ్, సెలబ్రేషన్స్, మా చాలా పెద్ద కుటుంబం, చాలా గొప్ప కుటుంబం. ఇది ఒక్కసారి తగ్గి చూడండి. తల్లిదండ్రులకి కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది మనం పెంచిన పెంపకం ఎట్లా ఉంది అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలకి మీ కష్టం సుఖం తెలిసేటట్టు పెంచండి. లేదంటే వాళ్ళు రేపొద్దున ఒక్క మాట అన్నా మీరు తట్టుకోలేరు. అది కాకుండా మీకంటూ కొంత, ఎందుకంటే ఇది కలియుగం, నేను మనుషుల లక్షణాలు, మనుషులు ఇట్లా ప్రవర్తిస్తున్నారని చెప్పలేను, కలియుగ ధర్మమే ఇట్లా పాడేది. అయినా సరే
మహానుభావులు ఎంతోమంది చెప్తున్నారు కాబట్టి అవి విని వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉద్ధరించుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇప్పటి యువత లక్షల్లో ఉన్నారు. చాగంటి గారు కానివ్వండి, గరికపాటి గారు కానివ్వండి, సామవేదం, షణ్ముఖ శర్మ, ఇంతమంది పక్కన పెట్టేస్తే మన నండూరి శ్రీనివాస్, ఇదంతా పక్కన పెడితే ప్రభు ప్రణవానంద దాస్ జస్ట్ 20-25 మధ్యలో ఉన్న అబ్బాయి బీటెక్ చేసి ఆ అబ్బాయి తల్లిదండ్రులను ఒప్పించి తనకు చిన్నప్పటి నుండి ప్రవచనాలు వినడం దైవికంగా వెళ్ళడం ఇష్టమై అదే ఇస్కాన్కి కృష్ణతత్వానికి వెళ్ళిపోయాడు ఆయన అని అంటే ఎంత గొప్ప చూడండి. అది జీవితంలో వాళ్ళని అట్లా ఉద్ధరించుకున్నారు. ఒక ప్రశ్న అడిగారు ఆయనని, ఏమని అంటే, స్వామి మరి మీరు పెళ్లి చేసుకోరా? జనరల్గా యంగ్స్టర్స్ని ఎవరైనా అదే అడుగుతారు కదా, సన్యాసం తీసుకుంటారా, సన్యాసమైనా పెళ్లి చేసుకోరా అని అంటే ఎంత చక్కగా సమాధానం ఇచ్చిండ్రు అంటే, చేసుకోను. ఎందుకు చేసుకోరు? మరి మీ అమ్మ నాన్న చాలా బాధపడతారు కదా అని అంటే, మా అమ్మ నాన్న దగ్గర నుండి ఒప్పుకున్నారు. ఏమని? నువ్వు ఇంత చక్కటి మార్గంలో వెళ్తున్నావు, నువ్వు నీ మంచిని లక్షల మంది వింటారు, నువ్వు లక్షల మందికి స్ఫూర్తిదాయకం అవుతావు, అంతే తప్ప నీకంటూ నువ్వు గిరిగి తీసుకొని నీ ప్రపంచంలో బ్రతుకుతామని నువ్వు అనుకోవట్లేదు కదా నాన్న, మేమెందుకు వద్దంటాం, తప్పకుండా నువ్వు ఆ దారిలో వెళ్ళు అని చెప్పేసి అంటే ఆయన ఇస్కాన్లో జాయిన్ అయిపోయి అప్పుడు ఆయన వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళకు సకల వేద శాస్త్రాన్ని బోధిస్తారు. వాళ్లకు తెలియదంటూ ఉండదు. అలాంటి అబ్బాయి, అంత చిన్న అబ్బాయి అన్నీ చెప్పి లక్షల మందికి, అంటే దేశ విదేశాల్లో కూడా వెళ్ళి స్వామి వివేకానంద మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది నాకు. దేశ విదేశాల్లో కూడా తన ప్రవచనాలతోని లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుంటున్నాడు. మన ఆయన మీలాంటి యువకుడు ఒక యంగ్స్టరే కదా, మీరెందుకు ఉండకూడదు కదా? ఇంకా ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు. అమ్మాయిలు అయితే పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఆడపిల్లల తల్లులు కాస్త జాగ్రత్త, కాస్త ధర్మం చెప్పండి తల్లిదండ్రులు ఇద్దరు. ఎక్కడ నువ్వు ఇంట్లో అడుగు పెడతావో ఆ ఇల్లంతా ఒక దీపపు కాంతులతోని, అంటే వాళ్ళ మనసు సంతోషంగా ఉండాలి. వాళ్ళు నా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి మమ్మల్ని ఉద్ధరిస్తుంది, మమ్మల్ని ఇంత చక్కగా ప్రేమిస్తుంది, మాలో ఏమన్నా లోపాలు ఉన్నా తను సవరించుకొని మమ్మల్ని గౌరవంగా చూసుకుంటుంది, తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఆహా ఏం పెంపకం, ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు కదా, మీరు మాకు ఇంత చక్కటి కానుక ఇచ్చాను మీ అమ్మాయిని అని చెప్పేసి చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. కానీ వాళ్ళు ఎప్పుడు వీళ్ళ వెనకాల పడి వీళ్ళకు లేనిపోని రుద్ది, నీ భర్త చెప్పినట్టు వింటావా వినకు, నీ అత్తమామలు చెప్పినట్టు వింటావా వినకు, నీ ఆడపడుచు అంటే దయాలు రాక్షసులు, ఈ బోధనలు చేసే దిక్కుమాల ప్రపంచం కూడా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సీరియల్స్ చూస్తున్నాం. అవి చూసే ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇట్లా తయారైపోతున్నారు. అది పక్కన పెట్టండి. నీ ఇంటి అమ్మాయి ఇంకో ఇంట్లో అడుగు పెట్టింది అని అంటే అక్కడ తను ధర్మంగా బ్రతికితేనే నీకొక పుణ్యం అనేది వస్తుంది. లేదా అందులో ఆ అమ్మాయి ఆ కుటుంబంలో ఏ రకంగా కష్టపెట్టినా, ఎవరిని బాధ పెట్టినా ఆ పాపంలో సగభాగం నీకే అంటుకుంటుంది మొట్టమొదట. అది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ ధర్మంగా ప్రవర్తించమని చెప్పాలి. కొడుకులైతే చక్కగా, కొడుకులు కూడా అంతే, తల్లిదండ్రులకి గౌరవించాలి. భార్య పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకోవాలి. కానీ ముందు వచ్చిన బంధాలు కొన్ని ఉంటాయి కదా, ఆ బంధాలు నీకు ఇప్పుడే వచ్చింది కదా, నీ భార్య పిల్లలు, దీనికంటే ఉన్న బంధం ఉంది కదా. మరి ఎంతోమంది నిజంగా చెప్పాలంటే ఆడపిల్లల కంటే మగ పిల్లలు ఎక్కువైపోతున్నారు. నా 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 భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, ఏది ఈ బంధాలన్నీ? ఇదే నాకు పెళ్లి కాక ముందు ఉంటే నాకేదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ వల్ల నాకేమన్నా ఇబ్బంది కలిగినా, నా వల్ల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగినా, ఎప్పుడన్నా డిస్ప్యూట్స్ వచ్చాయా? రాలేదు కదా. అప్పుడెందుకో విడిపోలేదు కదా, ఇప్పుడెందుకు విడిపోయి ఉంటున్నాను అని చెప్పేసి ఎవడికి వాడు ఆత్మవిశ్లేషణ చేసుకున్న రోజే నిజంగా తల్లిదండ్రులు బాగుంటారు. నిజమైన కొడుకు అంటే మోక్షానికి దారి చూపేవాడే. ఒక కొడుకు బాగుంటే ఆ తల్లిదండ్రుల జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. నువ్వు అనుభవించడం కాదు భోగాలు. ఇన్ని రోజులు ఏం కష్టపడ్డారు, నీ తల్లిదండ్రులు అనుభవిస్తున్నారా లేదా చూడాలి. అది గొప్పతనం నీది. అది పక్కన పెట్టేసి నా 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 అని నీ తల్లిదండ్రుల అవసరాలు ఏమున్నాయో అవి చూడాలి. అవి అయిన తర్వాత నువ్వు, నీ పిల్లలు, నీ ప్రపంచం. ఇది సనాతన ధర్మం చెప్పేది, భగవంతుడు చెప్పేది. నేను నాలో ఉండి నేను చెప్పేది కాదు. మనకేదో జరిగితే ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే మన జీవితంలో జరిగిన ఒడిదుడుకుల ఆధారంగా
కష్ట సుఖాల ఆధారంగా మనం ఏదైనా నేర్చుకొని సమాజానికి చెప్పొచ్చు. లేదా చక్కగా ఒక ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే చాలా గొప్పది. అది అందులోంచి కూడా మనకి ఎన్నో తెలుస్తుంటాయి అనమాట. ప్రతిరోజు మనం దైవారాధన చేస్తూ ఉంటే చదువుతుంటే ఎందుకంటే రామాయణ భారత భాగవతాల్లో ఇంకా అందులో లేనిది ఏమీ లేదు. అవన్నీ చదివితే కూడా తప్పకుండా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఆ తపన అనేది మనలో పెరుగుతుంది అనమాట. ఇదేదో సంపాదించుకోవడానికి కాదు. సంపాదించుకోవడం అంటే పుణ్యం సంపాదించుకోవడానికి, మన చుట్టూ ఉన్న కొంతమందిని మార్చడానికి. ఇదొకటి అయిపోయిందా? అట్లా చూసుకోండి. ఇది కనుక మీరు వినకుండా కొత్తగా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంటి కోడళ్ళు కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎవరి బాధకన్నా ఎవరైనా ఒకరు కారణమైతే వాళ్ళు తప్పకుండా తగ్గితే భగవంతుని దృష్టిలో ఉన్నతంగా ఉంటారు మీరు. లేదనంటే ఒక నార్మల్ జీవితం, పుట్టామా పెరిగామా పోయామా ఇంతే. అందరినీ కలుపుకొని పోవాలి. చిన్నవాళ్ళు తప్పకుండా ప్రతి వీడియోలో చెప్తుంటాను, మీ చుట్టూ మీకు మీ ఒక కుటుంబం ఉందండి, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి 2 కొడుకులో 2 కూతుళ్ళో ఉంటారు. వీళ్ళకైతే కొడుకులకైతే కోడళ్ళు వస్తారు, కూతుళ్ళకైతే అల్లుళ్ళు వస్తారు. మరి కూతుళ్ళైనా జన్మ ఇచ్చిన తల్లిదండ్రులని కనీసం ఆ ఇంటి ఆడపిల్ల ఇంటికి వచ్చేసింది, కనీసం వాళ్ళ అవసరాలు కనీసం ఒక నెలకు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, దగ్గర ఉంటే దూరం ఉంటే 3-4 మంత్స్కి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ప్రత్యేకంగా సినిమాలు, షికార్లు, టూర్లు, ట్రిప్పులు వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళండి. కాసేపు వాళ్ళతో ఉండండి. వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అదే కోడళ్ళు అయితే తప్పకుండా ముందు నీ అత్త మామ, నీ భర్త, నీ వాళ్ళు, నీ ఇంట్లో బావలు ఉంటారో, మరుదులు ఉంటారో, మరదళ్ళు ఉంటారో, ఎవరుంటారో నాకు తెలియదు, కుటుంబాన్ని బట్టి వాళ్ళందరినీ నువ్వు కలుపుకొని పోతే నువ్వు భగవంతుని దృష్టిలో ఉంటావు. అంతే తప్ప నీ చుట్టూ 1,00,000 మంది వచ్చి మాట్లాడుతున్నా అది గొప్ప కాదు. నీ ఇంట్లో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే పని నువ్వు చేయాలి. తప్పకుండా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం మనకు అవసరం లేదు. వాళ్ళందరి మెప్పు అవసరం లేదు మనకి. ఇంట్లో ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలి కదా. అప్పుడేమవుతుంది, ప్రతి ఒక్కటి మనం మనసు దాకా తీసుకోం. ఏదైనా పోనీలే, అక్కయ్య కదా, అన్నయ్య కదా, బావ కదా, మరిది కదా, ఆడపిల్ల కదా, ఇలాంటి భావనలు పెంచుకోవాలి. అంతే తప్ప ఈ భావనలన్నీ పక్కన పెట్టి ఈ రాగద్వేషాలకు పోతుంటే మనసు ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది. నీ వల్ల నీ భర్త చెడిపోతాడు. భర్తే చెడ్డోడైతే నీ వల్ల భార్య కష్టపడుతుంది. మీ ఇద్దరి వల్ల పిల్లలు తన చుట్టూన్న బంధాలకు దూరం అయిపోతారు. మొత్తం ఓవరాల్గా అందరూ వీలైతే మీ బంధాలను పోగొట్టుకోవడం ఇష్టం లేక ఏదో నార్మల్గా మాట్లాడతారు తప్ప ఎవరు మనసుకి మిమ్మల్ని మాత్రం తీసుకోరు. వాళ్ళు తీసుకున్నప్పుడు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా వృధానేనండి. కాబట్టి అదొక్కటి చాలా జాగ్రత్తగా విని ఆలోచించి ఆచరించి ఉంటేనే మీరు దైవానికి దగ్గర అవుతారు. ఉట్టి దీపారాధనలు, ఉట్టి పనులు ఏది చేసినా భగవంతునికి మనం దగ్గర కాలేము. మన మనస్సులో ఒక దీపం వెలగాలి, జ్ఞాన దీపం వెలగాలి, బుద్ధి దీపం వెలగాలి. ఆ దీపం వెలిగితే మన చుట్టూన్న వాళ్ళకి మనం వెలుగుని ఇవ్వగలుగుతాం. లేదు మన చుట్టూన్న వాళ్ళకి చీకటే పంచుతామంటే ఏం లాభం అండి? ఇంట్లో ఉంటే కొడుకులు కానీ కోడలు కానీ ఇంట్లో ఉంటే ఆ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఒక ఆత్మానందం కావాలి. ఇది కదా ఈరోజు వచ్చినాం, పిల్లల దగ్గరికి వచ్చినాం, మళ్ళీ మన పనులు చేసుకోవాలి. ఇంకా నెల రోజులైతే నా పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఆరాటం. ఎందుకంటే ఇప్పుడు అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తూ కొందరు ఉన్న దగ్గర గ్రామాల్లోనో పట్టణ ఇంకెక్కడో ఊళ్ళలో స్థిరపడిన తల్లిదండ్రులు కొంతమంది కదా. ఇలాంటి ఆత్మానందం మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చిన రోజే చక్కటి వాళ్ళకు ఒక ఆత్మానందాన్ని మీరు ఇచ్చిన ఆత్మ సంతృప్తి మీరు ఇచ్చిన రోజే మీ జీవితానికి ఒక అర్థం. ఇందులో ప్రతి ఒక్కరం ఉన్నాం. నేను ఉన్నానండి. నిన్ను పుట్టుకతోనే నేను అన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకోలేదు. నాలోను ఆవేశము, ఆవేదన, ఆలోచన ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నాలో భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏంటి అంటే పుస్తక పఠనం, పురాణ పఠనం, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస. ఇవన్నీ నేను ఏ పొరపాట్లు చేస్తున్నా దాంట్లోంచి నన్ను బయటకు తీసుకుంటూ నన్ను ఈ క్షణం ఎవరైనా నిలబెట్టి నరుకుతానంటే వాడిని నరికితే వాడు ఆనందపడతాడంటే సరే అని చెప్పే స్థాయికి నేను వస్తున్నా. ఇంకా వస్తానో రాలో తెలియదు. అలాంటి స్థితి వచ్చినప్పుడు వస్తా అనే ఒక నమ్మకం ఇప్పుడిప్పుడే నాకు కుదురుతుంది. నన్ను ఎవ్వరు అలక్ష్యం చేసినా, నన్ను ఎవరు నిర్లక్ష్యం చేసినా మౌనంగానే వండుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఇంకా ప్రేమను పంచే స్థాయికి నేను నేను ఆచరిస్తూ మీకు చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా మీకు ఇది మీరు చదువుకునే ఏ పుస్తకాల్లో ఉండదు ఇది. కాబట్టి ఇవన్నీ చదువుతూ దీంతో పాటుగా రామాయణ భారత భాగవతాలు ప్రతి ఒక్కరూ చదవడం అది అలవాటు చేసుకోండి. నాలో తపనను ఫస్ట్ అర్థం చేసుకోండి. సమాజం బాగుండాలి అనే ఒక తపన నాలో ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే సమాజం బాగుంటే మనకంతా విశ్వం అంతా బాగుంటుంది. అవునా కాదా? ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోవద్దు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా అదైపోయిందా. తర్వాత
ఇంకొకటి అది చెప్పాను కదా, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మరీ చెప్తున్నాను, భక్తి అంటే దండం పెట్టడం ఒకటే కాదు, మానవత ధర్మాలు కొన్ని ఉంటాయి, విలువలు. ఆ విలువలు పాటించుకుంటేనే నీ కుటుంబం అంటే ఒక ఆలయమే కదా. ఆలయంలో ప్రతి ఒక్కరిని నువ్వు శత్రువులాగా చూసిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళతో బాగుంటానంటే దేవుడు ఎక్కడ నీ మనసులో ఉంటాడు. ఇది భక్తి అనేది ఒక పదం అనేది అర్థమైన వాళ్ళకి ఇది అంతా అర్థమైపోతుంది తప్పకుండా. అది సంస్కారం, విచక్షణ రెండు ఉంటేనే ఇవి అర్థమవుతాయి. అవి కంపల్సరీ మీలో ఉండాలనే చెప్పి నేను కోరుకుంటున్నా, సరేనా. ఇది ఆ తర్వాత ఇంకొకటి, వాదోపవాదాలు సమంజసమా. ఎవరన్నా మనతోని అతిగా వాదిస్తే దయచేసి కట్ చేయండి, మౌనంగా ఉండండి. అది ఒక్కటి నేర్చుకున్న రోజు భగవంతుడు నిజంగానే ఆయన మనసుకు తన దగ్గర చేస్తాడు, అంతే తప్ప ఇది ప్రతిదానికి అదే ముడిపడి ఉంటుంది. పొద్దున్న లేచి మనం ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని సేవలు చేసినా భగవంతునికి అది నచ్చదు. ఎదుటి వాళ్ళు ఏదైనా వాదిస్తుంటే పక్కన పెట్టండి, కనీసం కాసేపన్నా మౌనంగా ఉండి. అతిగా ఆవేశపడితే ఏం మిగలదు, ఆయాసం తప్ప. దానికి తోడు పాపం అనేది ఒకటి మన లిస్ట్లోకి ఎంటర్ అయిపోతుంది. అది ఒకటి పక్కన పెట్టండి. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు చెడ్డోడా మంచోడా, వాడు అతిగా వాగేవాడా, ఒక్కసారి ఒక నిమిషం మాట్లాడితే అర్థమైపోతుంది. అర్థం కానంత పిచ్చోళ్ళం కాదు మనం. అర్థమైనప్పుడు నీ విలువ నువ్వు కాపాడుకోవాలి, నీ వ్యక్తిత్వం నువ్వు పెంచుకోవాలి అంటే మౌనంగా ఉండి చూడు, ఎదుటి వాళ్ళలో ఆలోచన కలుగుతుంది. అదొక్కటి నేర్చుకోండి. నేను నిజంగా కొన్ని పాయింట్స్ రాసుకున్నానండి. డబ్బు కోసము ఏది కాదు, నా స్థాయిని పెంచమని ఎందుకు అడుగుతున్నానంటే, నా స్థాయి ఎట్లా పెరగాలంటే ఈ అమ్మ వీడియోస్ విన్న వాళ్ళు కొంతమంది అన్నా బాగుపడ్డారు అనే ఒక స్థాయి నాకు మీరు పెంచాలి. నాకు నిజంగా కొంతమంది అమ్మాయిలు కాల్ చేస్తున్నారు, కొంతమంది పెద్దవాళ్ళు కాల్ చేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే మొన్న కాల్ చేసేసి, అమ్మ సాక్షాత్తు అక్కయ్య మీరు లలితా పరాంబికాదేవి మీలో ఉండి చెప్పిస్తుంది, అది మీరు ఆ అమ్మ రూపమే అనుకుంటూ నాకు చెప్పారు. అమ్మ పాదధూళి కూడా సరిపోను, కానీ అమ్మాయి నాకు చెప్పిందంటే నా జన్మ ధన్యమే అన్నట్టే కదా. అలాంటి బుద్ధి మిగతా వాళ్ళల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నా. నేను మీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలని కోరుకుంటున్నా, అంతే తప్ప మీకు మీరే బ్రతికి మీకు మీరే వెళ్ళిపోతే ఏమొస్తాయండి? జననం మరణం రెండో మిగిలిపోతాయి. అది కాదు, మధ్యలో ఉన్న జీవితాన్ని ఉద్ధరించుకోమని చెప్తున్నా. ఇదైపోయిందా? తర్వాత నిద్ర లేచే సమయం. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా వినండి. నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉంటాయి కదా, వాళ్ళు మార్నింగ్ ఏదైతే కొన్ని టైం 6 hours 7 hours ప్రశాంతంగా పడుకోండి. ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కావద్దు, ప్రశాంతంగా పడుకోండి. ఆ తర్వాత లేచిన తర్వాత వెంటనే చెప్పాను కదా, కాస్త నీళ్లు పాలు తీసుకొని బ్రష్ చేసుకున్న తర్వాత మీ కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా మీరు ఆ టైంకి సాత్విక ఆహారం, ఏదైతే ఒక మంచి ఫుడ్, ఒక హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకునే ఆహారం కూడా చాలా సాత్వికంగా, హెవీ మసాలా, హెవీ బయట ఫుడ్. ఇవాళ లేటుగా లేచిన కదా, ఒకళ్ళ అమ్మాయిలు అయితే బయట నుండి ఆర్డర్ ఇస్తా, వానికి ఇంత 2 ఇడ్లీలు పడేస్తా, నేను ఇంత 2 ఇడ్లీలు తింటా. ఇది కాదు, చాలా జాగ్రత్తగా వినండి. ఏది చేతకాకపోవడం అనేది ఎవరికైనా జరుగుతుంది. అది దానికి ఏమరం అతీతం కాదు. వేడివేడిగా కుక్కలో ఇంత రైస్ పడేయండి, ఇంట్లో పచ్చడి ఏది లేకుండా 2 వెల్లుల్లిపాయలు దంచుకొని ఇంత కారం ఇంత పెరుగుంటే పెరిగేసుకొని తినండి. అప్పుడు ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది కడుపు ఇప్పుడు నిండిందా, అది వస్తే నిండుతుందా అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనకి ఆరోగ్యం బాగుంటే అదే చెప్పాను కదండి, కాకిలా కలకాలం బ్రతికే బదులు హంసల 6 నెలలు బ్రతికితే చాలు అనేది ఒక సామెత ఉంది. కాబట్టి ఆరోగ్యంగా మీరు బ్రతుకుతూ మీ పిల్లలకు కూడా అదే నేర్పండి. చిన్న పిల్లలు, తెలిసి తెలియని పిల్లలు, వాళ్ళకు కూడా అలాంటి విజ్ఞానాన్ని మీరు ఇవ్వండి, అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అదైపోయిందా? తర్వాత దాన ధర్మాలు కూడా మీకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయండి. దానం అంటే ఉట్టిగా అపాత్ర దానం కాదు. ఫలానా వృద్ధాశ్రమానికి వెళ్ళండి, ఏది పుట్టినరోజులు అయితే ఇంత కేకులు కట్ చేసి ముఖాన పూసుకొని వాని ముఖాన్ని దాంట్లోనే కుక్కుతున్నారు. ఈ మధ్య రోడ్ల మీద కొడుతున్నారు వాడిని. పుట్టినరోజు సెలబ్రేషన్ అది ఎంత అసహ్యంగా అయిపోయిందండి. మన సంస్కృతి ఎంత అసహ్యంగా ఉంది. కాదు, ఆ రోజు దీపాలు వెలిగించండి, ఆర్పకండి. అదే పుట్టినరోజు నాడు మీరు చక్కగా ఏ వృద్ధాశ్రమం అక్కడికి వెళ్ళి వాళ్ళకి భోజనానికి ఇవ్వండి, 1 గంట సేపు బ్రతకండి. ఇది మీ పిల్లలకు కూడా, ఇప్పటి యువకులకు అదే చెప్తున్నాను నేను, మీ పిల్లలకు కూడా ఇదే నేర్పండి. వాళ్ళకి ఇదే తెలుస్తుంది, పుట్టినరోజు అంటే ఇదేనా, ఇలా చేసుకోవాలని తెలుస్తుంది. ఇవన్నీ తెలియదు, ఈ చెత్త అంతా వాళ్ళకి తెలియదు. అంటే మనం ఏది నేర్పిస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనకంటూ కాస్త పుణ్యం వస్తుందండి. ప్రతి క్షణం చెప్పాను కదా,
పుట్టి ఊహ తెలిసినప్పటి నుండి మనకంటూ కొంత వయసు వచ్చిన తర్వాత అప్పటి నుండి మన మరణం వరకు సాగే జీవన ప్రయాణంలో ఎన్నో కష్ట సుఖాలు వస్తాయి, ఎన్నో అవహేళనలు, ఎన్నో అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా లెక్క చేయకండి. అన్యథా శరణం నాస్తి. భగవంతుని వైపు ఒక్కసారి చూడండి, మీరు ఆయనే దారి మీకు ఏర్పరుస్తాడు. ఇలాంటి మాటలు 10 మందికి చెప్పేంత శక్తి కూడా మీకు ఇస్తాడు. కాబట్టి పిల్లలకు కూడా మీరు అదే విజ్ఞానం నేర్పండి, మీరు అలాగే చేయండి. పరనింద చాలా అమానుషం. ఇలా నలుగురు కూర్చొని చాలామంది మాట్లాడుతుంటారు. ఈవెన్ గ్రామాల్లో కూడా చాలా చూస్తుంటా నేను. గ్రామంలో సిటీ ఎవరు కూడా అతీతం కాదు. ఇలా 2 కూర్చుంటారు. ఆ వ్యక్తి వెళ్ళిపోగానే 2 కూర్చొని మిగిలిన వాళ్ళు ఆమె గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు, అతని గురించి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎంత అసహ్యం అండి ఇది, ఎంత అసహ్యం. ఇది బంధువుల్లో ఇదే జరుగుతుంది, కుటుంబంలో ఇదే జరుగుతుంది, బయట చుట్టుపక్కల వాళ్ళ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సరే, మార్చలేని వాళ్ళని మనం మార్చలేం. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక్క మాట వినండి. నేను నిద్రపోతున్నాను, నన్ను ఎవరో వచ్చి మా వారో ఎవరో నా పిల్లలో లేపారు, బయట వాళ్ళు లేపారు. లేపితే నేను నిద్రపోయి ఉన్నదన్నా వాళ్ళు పిలిచిన తర్వాత ఆ నాకు మెలకు రావచ్చు, నేను లేవచ్చు కదా. కానీ నిద్రపోయినట్టు నేను నటిస్తే వాళ్ళు నన్ను లేపగలుగుతారా? కాబట్టి మూర్ఖులకి మన జ్ఞానోదయం మనం కలిగించలేము. కాబట్టి అలాంటి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మారాలని కోరుకోండి. అది కూడా మీకు మీ మంచి బుద్ధికి ఒక ఉదాహరణ. కోరుకోండి తప్ప వాళ్ళ గురించి ఆలోచించకండి. మీలో విచక్షణతోని మీరు నడవండి, అంతే. అదొకటి. కుటుంబాలను ఎప్పుడు కానీ దూరం చేసుకోకండి, అందరినీ కలుపుకొని పోండి. ఎవరి పట్ల ఒకరికి ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉంటే నిజంగా మరీ చెప్తున్నాను, ఏ ఉన్నతమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ మనం ఏది తెలియకుండానే భగవంతుని దగ్గరికి వెళ్ళి దండం పెడతామో ఆ జీవితం మనకు రాదండి. ఎందుకంటే భగవంతుడు ఏమీ చేయడు, కేవలం సాక్షిభూతుడు. ఒక జన్మ ఇచ్చిండు ఆ స్వామి. ఆ జన్మ ఇచ్చినప్పుడు ఈ అన్నిటికీ మనం అతీతంగా రాగద్వేషాలకు, అన్నిటికీ అసూయలకు, అధర్మానికి, అవినీతికి ఇవన్నిటికీ దూరంగా మనం ఉండి మన సమాజాన్ని మనం చక్కగా ఉంచుకుంటే, మన చుట్టూన్న సమాజాన్ని, అప్పుడు తెలియకుండానే ఆయనలోనే ఐక్యమైపోతాం. ఇంకా తర్వాత మళ్ళీ జన్మ కావాలనుకోండి, జన్మనే ఇస్తాడు, ఇంకా మంచి జన్మ ఇస్తాడు. లేదు నాకు మోక్షమే కావాలనుకోండి, ఆయనకే సేవ చేసుకునే భాగ్యాన్ని ఇస్తాడు. ఇది మీరు నమ్మాలి. చక్కటి వీడియో కాబట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ కావద్దు. నా మనసులో రేగిన ఒక ఆలోచనలు, కొన్ని ఆ చెలరేగిన ఆలోచనలు మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. నిజంగా ప్రతి ఒక్కరూ రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత జీవితంలో కనీసం ఒక 4-5 సార్లన్నా చదవండి. అర్థం కాకుండా చదవండి, మళ్ళీ చదవండి. మీరు నన్ను నమ్మండి, మీకేం అర్థమవుతుందో మళ్ళీ నాకు మీరే చెప్తారు. ఈ అన్నింటికంటే మించి గరుడ పురాణం కూడా చదవండి. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు గరుడ పురాణం చదవచ్చా? జీవించిన వాళ్ళు జీవించినప్పుడు చదవకుంటే పోయినాక ఎట్లా చదువుతాం గరుడ పురాణం? చదవం కదా. ఆ గరుడ పురాణంలో మనం చేసే కర్మల వల్ల మనకేం శిక్షలు ఉంటాయి, మనం ఎలాంటి జన్మలు ఎత్తుతాము, లేకుంటే పైన లోకాలు ఎలాంటి శిక్షలు పొందుతాం అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి హిందూ సనాతన ధర్మాన్ని మేం హిందువులం, మేం భారతీయులం అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తి, ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు అది చదవండి. మీకే తెలుస్తుంది. బ్రతుకంటే భయం ఉండాలండి, తప్పకుండా. దైవం అంటే భయము, భక్తి 2 ఉండాలి. అవునా? ఇవి 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాధ్యత అనేది ఒకటి వస్తుంది. బాధ్యతతోని మాట్లాడాలి, బాధ్యతతోని పని చేయాలి. బాధ్యత అనే పదం చాలా విలువైనది. అది ఆ విలువైన పదాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకోవద్దు. నీ బాధ్యత, నీ ఒక్కని బాధ్యతనే కాదు, నీ చుట్టూ నా జన్మ ఎత్తినావు. నువ్వు జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఎవరి ద్వారా పైకి వచ్చినావు, ఎవరి ద్వారా ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు. మరి ఈ ప్రపంచంలో నీకు ఎవరు ఆడపిల్లలైతే భర్త పిల్లలు అనుకుంటున్నారు, మగ పిల్లలైతే భార్య పిల్లలు, తల్లిదండ్రులను కూడా చుట్టాలాగా చూస్తున్నారు. అది అమానుషం కదండి. అది కాదు. మీ కుటుంబం ఇది, మీ బంధువులు వీళ్ళు, మీ ఆత్మ బంధువులు వీళ్ళు, ఆత్మీయ బంధువులు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఎవరెవరితో ఎలా ఉండాలి, జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి అవకాశం రావడం అన్నంత గొప్ప విషయం అసలు లేనే లేదు. నిజంగా చెప్పాలంటే వాడికి ఒక వరం, అది కొడుకుగా పుట్టినానికి ఒక వరం. అది ఆ వరాన్ని వరంలాగా మీరు మార్చుకోవాలి. తప్పకుండా నా మాటలు ధర్మమైన బుద్ధితో వినండి. మీరు తాత్వికంగా వాదించాం, చెప్పేటి అన్ని సోది, మనం ఏదో 4 మాటలు ఉన్నామా, చేద్దామా, హైఫైగా బతుకుదామా అని కాదు. ఈ అన్నింటిలోనే నేను చెప్పిన ప్రతి పాయింట్లోనే
దైవం ఉంటాడు. దైవం ఎక్కడ ఉంటాడు అంటే ఇక్కడ ఉంటాడు. ఇదంతా మనకు రావాలి అంటే మనకు అప్పుడప్పుడు ఇవన్నీ మనకు ఇలాంటి పాజిటివ్ థింకింగ్ మనకు రావాలి అంటే ప్రతిరోజు ఇంట్లో కాసేపు దైవ స్తోత్రాలు వినాలి. వారానికి ఒకసారి నా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ఏం చేయదు, అక్కడ ఏ కోరికలు కోరుకోవద్దు. అక్కడ వెళ్ళి కనీసం పావు గంటనో అరగంటనో ప్రశాంతంగా, నేను మొన్న ఒక ఆలయానికి వెళ్తే అక్కడ అర్చకులు పూజ చేస్తున్నారు. పెళ్లి రోజు అని చెప్పేసి వచ్చి దండం పెట్టుకొని తీర్థం కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చినావు? నీకు దైవం మీద నమ్మకం లేదు. నువ్వు బయటికి వెళ్ళి ఇంత బ్రేక్ఫాస్ట్ ఏదో హోటల్ వేసి సినిమా చూసి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఆ జంటకు ఉంది. ఇంకా వాళ్ళకి ఏమొస్తుందండి? ధర్మం ఏముంది, వాళ్ళ దగ్గర భక్తి ఏముంది, ఉన్నతమైన జీవితం ఏముంది? దీన్ని అంటారా ఉన్నతమైన జీవితం అని? కాదు. వారానికి ఒకసారి తప్పకుండా ఆలయ సందర్శనం చేయాలి. తప్పకుండా ప్రతి పుట్టినరోజుకు వృద్ధాశ్రమాలకు వెళ్ళాలి. ఎంతోమంది లేనోళ్ళు దేశంలో చాలా బాధపడుతున్నారు. మీ జన్మ, వచ్చే జన్మ, మీకు జన్మ బాగుండాలంటే అలాంటి స్థితి మాకు రాకూడదు. మాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఇలాంటి స్థితికి మేము పడేయకూడదు. ఇలాంటి ఆలోచనలు అన్ని ఆడపిల్లలు మగపిల్లలు పెట్టుకొని అలాంటి మనసుతోనే దైవారాధన చేయాలి. అసలు దైవారాధన అంటే దీపం పెట్టి దండం పెట్టి తులసి కొట్ట దగ్గర దీపం పెట్టి విపరీతంగా దీపాలు వేస్తే కాదది. వేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, ఈ అనుమానాలు, అవమానాలు, ఈ ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ పెట్టుకుంటే అక్కడ దైవం ఎక్కడ ఉన్నట్టండి? దైవం కాదు. ముఖ్యంగా మరీ చెప్తున్నా, నాకు నిజంగా కొంచెం తిరిగే శక్తి లేదు, కానీ నిజంగా నేనైతే తప్పకుండా హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నేను వేసేదాన్ని. నాకు వెయ్యాలని ఇప్పుడు కూడా ఉంది, భగవంతుడు నాకు శక్తి ఇస్తే. ఎందుకంటే దిక్కుమాలిన సీరియల్స్, దిక్కుమాలిన హారర్ సినిమాలు. ఇల్లు అనేది గృహాలయం, అది ఇంట్లో భగవంతుడు ఉండే చోటు. సంసారం అనేది కూడా చక్కని సంసారం చేయాలి. సృష్టి ధర్మం అది దైవికంగా ఉండాలి. అంతేగాని పిచ్చి సినిమాలు, వాడు హత్యలు చేస్తాడు, వీడు హత్యలు చేస్తాడు, అది దయ్యం అయిపోతుంది, ఇది పిశాచం అయిపోతుంది, నలుగురిని పెళ్లి చేసుకుందాం, నలుగురితో తిరుగుదాం, లేకుంటే వాడి మంత్రాలు, చేతబడులు, ఇన్వెస్టిగేషన్లు. ఎందుకండి ఇవన్నీ? మీకు అవసరమా ఇవన్నీ? దేశం మీద ఏం జరుగుతుందో ఒక్కసారి ఒక పేపర్ చూస్తే, ఒక అరగంట న్యూస్ చూస్తే తెలియదా? ఈ పిచ్చి వేషాలు వేసుకోవడము, తర్వాత నిద్రలో భయపడడం. కొంతమంది గొప్పగా చెప్తున్నారు, చూడబుద్ధి అవుతుంది కానీ రాత్రి భయం అవుతుందట. నీకు చూడబుద్ధి అయితే నీ మనసుని ఇటు మళ్ళించుకో, దైవికంగా ధర్మంగా మళ్ళించుకో. అప్పుడు నీకు ఆధ్యాత్మికంగా నీకెంత విజ్ఞానం భగవంతుడు ఇస్తాడంటే, అది చెప్తున్నాను కదా, నేను నా మాటలు నా నోట్లోంచి వచ్చే ప్రతి పదము అది అనుభవిస్తే కానీ తెలియదండి. అనుభవించాలి అంటే నేను చెప్పిన ప్రతి పదం వినాలి, నమ్మకంతో వినాలి, ఆచరించాలి. ఎంత బాగుంటుందండి. మీరు చిరునవ్వు నవ్వితే ఎదుటి వాళ్ళ మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నవ్వుకుంటూ ఉంటుందండి. మీరు ఇలా మొహం మార్చుకొని కూర్చుంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేక ఉంటారు. అవునా కాదా? అలాంటి పరిస్థితి మీరు ఎవరికి కల్పించకూడదు. పిచ్చి సినిమాలు, పిచ్చి సీరియల్స్ మొత్తం మీ ఇంట్లో మీరు అవాయిడ్ చేసేసేయండి. బయట ప్రపంచం మనకు అవసరం లేదు, అవాయిడ్ చేసేసేయండి. అవునా? ఇది నేను ఇవాళ మీకు ఇవన్నీ, ఇందులో భారత స్త్రీ గొప్పతనం ఉంది, భరత గడ్డ మీద పుట్టిన పురుషుడు గొప్పతనం ఉంది. స్త్రీ పురుషులే కదా మనకు, అవునా కదా? ఈ సృష్టికి మొత్తం ప్రధానం ఎవరండి? స్త్రీ పురుషులే కదా. ఈ స్త్రీ పురుష భేదాలు ఇద్దరిని సృష్టించి ధర్మంగా సృష్టి కార్యం నిర్వర్తించి ఈ జననానికి మరణానికి ఉన్న జీవితంలో మీకున్న కుటుంబాన్ని మీరు చక్కగా కాపాడుకొని కాస్త దాన ధర్మాలు చేసి చక్కగా బ్రతికి నన్ను చేరుకొండయ్యా అని భగవంతుని తత్వం చెప్తుంది. ఇది భగవంతుని తత్వం. భగవంతుని తత్వం అంటే ఇది. భగవంతుడు వచ్చి మొక్కితే కాదు, నాకు వీసా వస్తే 108 ప్రదక్షిణలు చేస్తా అనేది మొక్కు కాదు. అది చండాలం అన్నమాట, అది నీచం. అది భగవంతుని ఆర్తిగా వేడుకోండి. నాకు తెలియదు, నాలో ఉన్న లోపాలు నేను ఒప్పుకోలేకపోతున్నా, నాకు తెలియదు, నన్ను నీ మార్గంలోకి తీసుకెళ్ళు స్వామి అని చెప్పి వేడుకోండి. ఆయన తత్వం అప్పుడు మనకు అర్థమైపోతుంది. అప్పటిదాకా మనకు తెలియదు. నేను చక్కగా అచ్చ తెలుగు భాషలో చెప్తున్నా, తప్పకుండా ఇవన్నీ వినండి. ఇదంతా అయిన తర్వాత చెప్పాను కదా, ఆలయ సందర్శనం, తర్వాత అర్చకులకు, పండితులకు సముచిత గౌరవం ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి. మీ పెద్దవాళ్ళకు, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళైనా అంతే కదా, వాళ్ళు కూడా పూజనీయులే కదా మీకు, వాళ్ళని గౌరవించండి. ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఒక వయసు వచ్చేంత వరకు, చివరగా చెప్తున్నా, ఒక వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటున్నారు. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండట్లేదు. ఆలోచించండి. ఆఫ్టర్ మ్యారేజ్ మనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడే రకరకాలు అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోడికోళ్ల మధ్య ఇన్ని రకాల విభేదాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నాది నా జీవితం అని చెప్పేసి పిడికిల్లో బిగించుకుంటున్నారండి. తల్లిదండ్రుల్ని అందరినీ పక్కన పెట్టేసి
భార్య, భర్త, పిల్లలు ఇదే నా కుటుంబం అనుకుంటున్నారు. అది నీ కుటుంబం కాదు. దేవుడిచ్చిన కుటుంబం ఎక్కడి నుండి మొదలైంది, ఆ దానికి విలువ ఇవ్వండి. మీరు అదొక్కటి ఆలోచించండి. అప్పుడు ఆ దైవం మీ వెంటే ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆత్మారాముడు. ఆహారం కూడా టైం టు టైం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో ఏమన్నా కొన్ని లిమిట్స్ ఉంటాయేమో, మాట్లాడడంలో కానీ తిరగడంలో కానీ, మామూలుగా మనం తీసుకునే ఆహారం అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రతి దాంట్లో ఒక లిమిట్ ఉంటుంది. కానీ భక్తికి లిమిట్ ఉండదండి. భక్తిలో భోజనం కూడా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే భక్తితోని మంచిగా మనం చక్కగా భగవంతునికి ఎన్నో నివేదన చేస్తాం కదా, ప్రసాదాలు. మరి ఆయన వద్దని చెప్తాడా? మనకి వద్దని చెప్పడు కదా. ఏకాదశి అంటే మనం తీసుకుంటాం, భగవంతుని కాదు కదా ఏకాదశి, మనం తీసుకుంటాం కదా. మనం ఎందుకు పొద్దు నుండి సాయంత్రం దాకా ఇట్లా ఉపవాసాలు జాగరణలు ఏం చేసి నీరజపడిపోయి ఆడున్న భర్తలు వాళ్ళు వీళ్ళు పిచ్చిలేసినట్టు వాళ్ళు చూస్తుంటారు. తర్వాత ఏదో గడ్డి తిన్నట్టు దీన్ని బతకడం ఎందుకండి? అవసరమా మనకి ఇదంతా? మంచి మనసు ఉండాలి, మనసులో జ్ఞాన దీపం వెలగాలి, చక్కటి చిరునవ్వు ఉండాలి ముఖంలో, చక్కటి చిరునవ్వు ఉండి కలుపుకొని పోవాలి. నేను ఇన్ని చెప్పాను. నేను మీకు ఇవన్నీ నిజంగా రాసుకొని మరి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వీడియో చేయొచ్చు. నేను ఒక్కొక్క వీడియో చేసి ఏదో సంపాదించుకోవాలని కాదు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వింటే చాలు. నాకు కావాల్సినది వాళ్ళు నేర్చుకుంటే చాలు, వాళ్ళు ఆచరిస్తే చాలు. కుటుంబం అనేది ఒక్కటి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల్ని దూరం చేసుకోకండి, అన్నదమ్ముల్ని దూరం చేసుకోకండి, అక్క చెల్లెల్ని దూరం చేసుకోకండి, తోడుకోళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు. ఆడపిల్లల్ని గౌరవించండి. మీ ఇంటికి ఎప్పుడో ఒకసారి రాదు ఆడపిల్ల, గౌరవించండి. నేనున్నా ఆమెకు ధైర్యం ఇవ్వండి. అది కజిన్ సిస్టర్ కానీ ఓన్ సిస్టర్ కానీ, అంటే ఓన్ సిస్టర్స్ లేని వాళ్ళు, కజిన్స్ అంటే వాళ్ళకు ఉంటారు అన్నదమ్ములు, కానీ ఓన్ సిస్టర్స్ అయితే ఉట్టిగానే రారు. ధైర్యం కోసం వస్తుంది. చెప్తుంటేనే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. తప్పకుండా ఏది వాదించకండి. కష్టంలో ఉంటే ఎందుకు నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష అని చెప్పేసి జడ్జిమెంట్లు ఇవ్వకండి. జడ్జిమెంట్లు ఇచ్చేంత గొప్పలం కాదు. వాళ్ళు ఏదో కర్మను బట్టి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. నీ కర్మ అక్కడ ఏదో మంచిగా ఉంది కాబట్టి ఇక్కడ ఇంట్లో ఉన్నావు నువ్వు. కానీ నీ కర్మ కూడా ఇది పరిపక్వత చెందిందంటే మళ్ళీ పాపం ఆడైపోతుంది నీ అకౌంట్లో. మళ్ళీ నువ్వు అనుభవించడం మొదలవుతాయి. అప్పుడు నేను ఎవరన్నా అంటే నీకు బాధ అనిపిస్తుంది కదా. ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి జ్ఞానం కాదు మనం సంపాదించుకోవాల్సింది. మనం ప్రతిరోజు ప్రతి క్షణం దైవానికి దగ్గర కావాలి. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది నమస్కారం చేస్తున్నారు దేవుడికి, చక్కగా గుడికంటూ వస్తున్నారు. కానీ పాపం కొంతమందికి తెలియదు. అంటే వెంటనే ఇమ్మీడియట్గా ఇంతకుముందు ఒక మన కోపమే మన శత్రువు అని చెప్పాను కదా, ఇంత వెంటనే తొందరనే రాదు. కాకపోతే రోజుకు ఆధ్యాత్మిక విజ్ఞానం పెంచుకొని మీ అంతటా మీరు మీ జీవితాన్ని, మీ మనసుని మీరు ఉద్ధరించుకోండి. అప్పుడు చుట్టూన్న ప్రపంచం అంతా ప్రేమమయమవుతుంది. మీ అలవాట్లు, మీ ఆచారాలు, మీ వ్యవహారాలు, శుభ్రత అంటే దీంట్లో మానసిక శుభ్రత, శారీరక శుభ్రత, ఇవి రెండు. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, శారీరక శుభ్రత ఎట్లా ఉండాలి, ఇంట్లో కుటుంబంలో ఎట్లా ఉండాలనేది చెప్పాను. ఒకసారి అది చూసుకోండి మీరు. అది ఇలాంటివన్నీ మీరు పాటించి ధర్మంగా మీరు మెదిలిన రోజు మీ అంత గొప్ప వాళ్ళు ఎవరండి? మీరు ఒక నవ్వు నవ్వితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? మీరు నవ్వితే ఎవరన్నా చూస్తే ఆడేంటి విషపు నవ్వులు అవుతాడు, ఆడేంటి అది విషపు నవ్వులు అవుతుంది, లోపలంతా విషయమే అని చెప్పి అనుకునేటట్టు ఉండకూడదండి. మనల్ని విమర్శించే వాళ్ళు కూడా, మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా వాడు లోపల అనుకోవాలి. ఓకే, తను కానీ పురుషుడైనా స్త్రీ బాగా చెప్తారు, వాళ్ళు ఏం చేయలేరు. కానీ మేమేదో పైకేదో ఇట్లా మాట్లాడుతున్నాం, కానీ నిజంగా వాళ్ళు మంచి భావనతోనే చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రవర్తననే ఇది కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకోవడానికి కావాల్సిన అవకాశం ఇవ్వండి. ఓవరాల్గా దైవానికి దగ్గర అయితే ధర్మం అనేది ఆయన బోధిస్తాడు. ఎట్లా బోధిస్తాడు? రామాయణ, భారత, భాగవతాలు ఇలాంటివన్నీ చదవండి. ప్రతి ఒక్కటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదవండి, స్వామి వివేకానంద చదవండి. నాకు తెలిసిన మీకు చెప్తాను, రీసెంట్గా ప్రభుజీ ప్రణవానంద దాస్, చక్కటి అబ్బాయి, ఏమంటారు అసలు ఆ తల్లిదండ్రుల జన్మధన్యం. అలాంటి వాళ్ళ ప్రవచనాలు వినండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. ఇంతకు మించి ఎంతసేపు చెప్పినా నాకు తెలిసి నేను ప్రతి ఒక్కటి నాకు అనిపించింది మీకు చెప్పినాననే నేను అనుకుంటున్నాను. ఇందులో దైవం, ధర్మం ఇవి రెండే ఉన్నాయి తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. అందులో ప్రతి కుటుంబంలో భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు ఇవన్నీ ఉంటారు కదా. దీంట్లో ఆలోచించుకోండి. భార్యను భర్త కానీ, భర్తను భార్య కానీ అవహేళన చేయకూడదు. నువ్వెంత అని అంటుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భర్త అన్నా కనీసం డిపెండెంట్గా ఉంటాడు ఎప్పుడు కానీ పురుషుడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ డిపెండెంట్గా ఉన్న అవసరం వచ్చినప్పుడు తను మారడానికి అవకాశం ఉంటుంది.
కానీ స్త్రీని కించపరిచినప్పుడు అలాంటి చెడ్డ స్త్రీలు చెత్త స్త్రీలు కూడా ఉంటాను, అది పక్కన పెట్టండి, వాళ్ళు కూడా నేర్చుకోమని చెప్తున్నాను నేను. మీ ఇంట్లో ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా మీరిద్దరు కలిసి వాళ్ళకి ధర్మం బోధించండి. ధర్మం చెప్తే అది మీ పుణ్యానికి వాళ్ళు చేసుకునే పుణ్యానికి ఒక కారణం అవుతుంది కదా. భార్యని నువ్వెంత అని కించపరచకండి, మాట్లాడనివ్వండి. తను చదువుకున్నా సరే చదువుకోకున్నా సరే తన జీవితంలో తను అనుభవించే ప్రతిదీ తనకొక పాఠం లాగానే చూసుకుంటుంది ఉన్నతమైన స్త్రీ. అలాంటి స్త్రీలను తప్పకుండా గౌరవించండి. ఇది మనం నేర్చుకునే నిజమైన ఆధ్యాత్మిక జీవన విజ్ఞానం. ఇది మన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి మీరు మిస్ అయినా మీరు ఆ దైవం దృష్టిలో ఉండరు. మీరు ఎన్ని పూజలు ఎన్ని చేసినా ఏం చేసినా అది నిరర్ధకమే. చాలామంది బాగా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. అకాల మరణాలు, అపమృత్యు దోషాలు అంటే అనుకోకుండా మరణాలు ఇవన్నీ కొంతమందికి సంభవిస్తుంటాయి. అది కేవలం వాళ్ళు చేసుకున్న కర్మ దోషాల వల్ల. అలాంటి దోషాలు అలాంటి బాధలు మనకు కలగకుండా ఉండాలి అంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే ఇలా మనకు తెలుస్తూ ఉండాలి, మన కళ్ళల్లో మన వాక్కులో ప్రతిఫలిస్తూ ఉండాలి మనలో ఉన్న సంస్కారం. తప్పకుండా ఇలాంటివన్నీ మీరు వినాలి, మీరు ఆచరించాలి. మీరు ఆచరించి నాకు చెప్పాలి, నాకు కాల్ చేయాలి, నాకు చెప్పాలి. ఇందులో ఏది మీకు తప్పనిపించినా దానికి నేను నొచ్చుకునేటట్టు చెప్పలేదు, నిజం చెప్పాను, ధర్మం చెప్పాను కాబట్టి అందరి కోసము సమాజంలో అందరూ బాగుండాలని ఒక తపనతో చెప్పిన కాబట్టి తప్పకుండా నన్ను ఒక అమ్మ స్వరూపమే నాలో ఉండి చెప్పించిందన్న భావనతో వినండి. మీ జీవితాలను ఉద్ధరించుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. తద్వారా సమాజంలో మీరు ఒక పద్ధతిగా ఒక దీపంలాగా ప్రకాశించాలి ఉన్నతంగా. అది నేను కోరుకునేది. తప్పకుండా మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.